చేసిన పాపం ఊరికే పోదు అంటారు కదా! అలా నేను చేసిన పాపం నా మెడకే చుట్టుకుంది. నేను చేసిన పాపం ఏంటి అంటే, మా ఆయన కార్తీక మాసంలో నాన్ వెజ్ తినను అని ఫిక్స్ అయ్యారు. 7 ఇయర్స్ అయింది మా మ్యారేజ్ అయ్యి. ఓన్లీ సాటర్డే నాన్ వెజ్ తినకుండా మానిపించడానికి 7 ఇయర్స్ పట్టింది నాకు. అంటే రీసెంట్‌గా మారారు. అలాంటిది కార్తీక మాసం మొత్తం నేను నాన్ వెజ్ తినొద్దు అని ఫిక్స్ అయ్యాను అని నాతో చెప్తే, ఎంతలే ఇది 1 వీక్ ఉంటాడేమో మహా అయితే, లేదా 2 వీక్స్ ఉంటాడు అనేసి అనుకున్నాను నేను. సరే తనే ఉంటున్నాడు కదా! సరే తన కోసం నేను ఉందామని చెప్పి నేను కూడా నాన్ వెజ్ మానేశాను. నిజంగా తినకుండా ఉంటున్నాడా లేదా నాకు తెలియకుండా ఆఫీస్లో తినేస్తున్నాడా అని టెస్ట్ చేయడం కోసమని నేను అప్పుడప్పుడు నాన్ వెజ్ వీడియోలు టెంప్టింగ్ గా ఉండేవి కొన్ని వీడియోస్ షేర్ చేస్తూ ఉండేదాన్ని. నేను అలా పంపించినప్పుడల్లా వాటిని చూసి నాకేం తినాలనిపించట్లేదులే అని కామ్గా వదిలేస్తూ ఉండేవాడు. కార్తీక మాసం అయిపోగానే స్టార్ట్ అయిందనమాట రివెంజ్ తీర్చుకో. నేను తనకి ఏ వీడియోస్ అయితే పెట్టానో ఆ వీడియోస్ నాకు పెట్టి ఈ రోజు నాకు ఇది తినాలనిపిస్తుంది ఇది చెయ్యి అని స్టార్ట్ చేశాడు. నేను పంపించిన వీడియోలన్నీ నాకే వస్తున్నాయి అనమాట ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవడానికి.